ఈ అనంత విశ్వంలో అందమైన గ్రహం అంటూ ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా భూమే అని చెప్పాలి. 4.6 బిలియన్ల ఏళ్ల క్రితం పుట్టిన ఈ భూమి ఎన్నో మార్పులకు గురైంది. డైనోసర్ల కాలం నుంచి ఇప్పటి ఆధునిక మనిషి జీవితం వరకు ఎన్నో కొత్త జీవులు ఈ భూమి మీద పుట్టుకొచ్చాయి. వాటిల్లో కొన్ని కాలగర్భంలో కలిసిపోయాయి. కానీ ఏ జీవి చూపించని ప్రభావాన్ని మనిషి చూపించాడు. తాను మారడంతో పాటు భూమిని కూడా మార్పులకు గురి చేస్తూ ఉన్నాడు. కొన్ని మార్పులు భూమిని రక్షిస్తుంటే మరికొన్ని నాశనం చేస్తున్నాయి. ఇక మనిషి పుట్టుక ప్రారంభమయ్యి ఇప్పటికి 7 మిలియన్ల సంవత్సరాలు కావస్తోంది. ఇన్నేళ్లలో మనిషి సంస్కృతి సాంప్రదాయాల పరంగా, సామాజికంగా, ఆర్థికంగా ఎంతో అభివృద్ధి సాధించాడు. సైన్స్ అనే ఓ పదాన్ని తెరపైకి తెచ్చి ఎన్నో ప్రయోగాలకు శ్రీకారం చుట్టాడు. ఆ సైన్స్ లో భాగమైన టెక్నాలజీతో అద్భుతాలను చేస్తున్నాడు. ప్రపంచం 1990లకు ముందు టెక్నాలజీ పరంగా చాలా స్లోగా ఉండేది. 1990ల తర్వాత ఊహించని రీతిలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి కూడా. భూమి రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. మనిషి ఇంతకు ముందెన్నడూ ఊహించని మార్పులు జరిగాయి. ఇది ఇప్పటి వరకు జరిగిన మార్పు. మరి రానున్న 1000 ఏళ్లలో భూమి ఎలా ఉండబోతోంది? సాంకేతికత పరంగా ఎలాంటి మార్పులు జరగనున్నాయి? 1000 ఏళ్ల తర్వాత అసలు భూమి మీద జీవం ఉంటుందా? ఉంటే ఎలా ఉండబోతోంది? మనిషి ఎలాంటి మార్పులకు లోనవ్వనున్నాడు? వంటి విషయాలు తెలుసుకునే ముందు అసలు ఈ 10,000 ఏళ్లలో ఎలాంటి మార్పులు జరిగాయి అనేది తెలుసుకుందాం. ఈ భూమికి మనిషికి మార్పులు కొత్తేమీ కాదు. 10,000 ఏళ్లలో సంస్కృతి సాంప్రదాయాల పరంగా, సామాజిక ఆర్థికంగా మనిషి మార్పు చెందితే భూమి భౌగోళిక వాతావరణ పరంగా మార్పులు చెందింది. రాజులు, రాచరిక వ్యవస్థ 90% నశించాయి. ఆవు పాలను తాగటం అనేది 10,000 సంవత్సరాల క్రితమే స్టార్ట్ అయింది. ఇక 150 ఏళ్లలో మనిషి సగటు ఎత్తు 10 సెంటీమీటర్లు పెరిగింది. అంతేకాదు మనిషి జీవితకాలం 20 సంవత్సరాలు పెరిగింది. దాదాపు 20 ఏళ్ల కాలంలో పేదరికం కూడా 50% తగ్గింది. వైద్య రంగం చాలా అభివృద్ధి చెందింది. రోగాలు తగ్గాయి, మరణాలు కూడా తగ్గాయి. కార్లు, కరెంట్, ఫోన్లు, విమానాలు ఇలా చాలా రకాల మార్పులు జరిగాయి. ప్రతి మార్పు మనిషి జీవన శైలిని మార్చేసింది. అదే సమయంలో భూమి ఉనికిని ఇబ్బందుల్లో పడేసింది. పర్యావరణ కాలుష్యం ఎక్కువైంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరిగి సముద్ర మట్టం పెరుగుతోంది. ఇవే కాదు, చాలా ఇబ్బందులు మొదలవుతున్నాయి. ఓవైపు పెరుగుతున్న టెక్నాలజీ, మరోవైపు సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్న భూమి. ఈ రెండిటి కారణంగా భవిష్యత్తు ఊహించని విధంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. టెక్నాలజీతో భూమి ఎదుర్కొంటున్న సమస్యలు తీర్చగలిగితే అద్భుతాలు కళ్ళ ముందు ఆవిష్కృతమవుతాయని అంటున్నారు. ఇప్పుడు 2023లో ఉన్నాం. ఇంకో 1000 ఏళ్ళు అంటే 3023లో ప్రపంచం ఎలా ఉండబోతోంది? అసలు ప్రపంచం అప్పటి వరకు ఉంటుందా అని మీకు అనిపించవచ్చు. కానీ ప్రపంచం ఉంటుంది. ఆదిత్య 369 సినిమాలో చూపించినట్లు మూడో ప్రపంచ యుద్ధం కారణంగా ప్రపంచం మొత్తం నాశనమయ్యే అవకాశాలు ఉండకపోవచ్చు. ఒకవేళ వచ్చిన యుద్ధ ప్రభావం నుంచి ఎలా త్వరగా కోలుకోవాలో, సాధారణ పరిస్థితులను ఎలా తెచ్చుకోవాలో టెక్నాలజీకి బాగా తెలుసు. కాబట్టి యుద్ధాల గురించి పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం భూమి ఎదుర్కొంటున్న సమస్యలకు కూడా టెక్నాలజీ ఓ పరిష్కారం కనుక్కుంటుంది. ప్రపంచ జనాభా 14 బిలియన్లకు చేరుకుంటుంది. జీవన విధానాల్లో పెను మార్పులు వస్తాయి. ఇప్పుడున్న ఆహార పదార్థాలు, వంటలు అప్పుడు ఉండవు. సమయాన్ని ఆదా చేయాలన్న ఉద్దేశంతో రెడీమేడ్ ఫుడ్ వైపు ప్రజలు మొగ్గు చూపుతారు. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఇంట్లో AI సాయంతో పనిచేసే రోబో పని మనుషులు ఉంటారు. వ్యవసాయంలో మనుషుల వాడకం లేకుండా పోతుంది. AI టెక్నాలజీతో వ్యవసాయాన్ని చాలా ఈజీగా చేసే పరిస్థితి వస్తుంది. మనిషి ఆయుర్దాయం పెరుగుతుంది. వైద్యం ఊహించని రీతిలో మార్పులు సంతరించుకుంటుంది. అన్ని రోగాలకు అడ్వాన్స్డ్ మెడిసిన్స్, సర్జరీలు అందుబాటులోకి వస్తాయి. 1000 ఏళ్ల తర్వాత కొన్ని రోగాలు ఉండకపోవచ్చు. వేషధారణ విషయంలో ఆడ మగ తేడా లేకుండా పోయే అవకాశాలు ఎక్కువ. మళ్ళీ మాతృస్వామ్య వ్యవస్థ తెరపైకి రావచ్చు. కమ్యూనికేషన్ విషయానికి వస్తే సూపర్ టెక్నాలజీ అందుబాటులో ఉంటుంది. ఎలాంటి వస్తువు లేకుండా కేవలం శరీరంలో ఓ చిప్ ద్వారా కమ్యూనికేషన్ జరిగే అవకాశం ఉంటుంది. ఇక సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఇతర గ్యాడ్జెట్స్ చేసే పని కూడా ఈ చిప్ చేస్తుంది. ఆ చిప్ ను ఆపరేట్ చేయడం ద్వారా మన కళ్ళ ముందు గాల్లో ఓ తెర ప్రత్యక్షం అవుతుంది. ఆ తెరలో మనకు కావాల్సిన పనులు చేసుకోవచ్చు. ఇక వాహనాల విషయానికి వస్తే అత్యంత వేగవంతమైన వాహనాలు అందుబాటులో ఉంటాయి. ప్రమాదాలు చాలా తగ్గుతాయి. ఇండివిజువల్ వాహనాలు లేకుండా పోతాయి. జనం అందరూ కలిసి ప్రయాణించడానికే సుముఖత చూపుతారు. బస్సులు, మెట్రో రైళ్లు కంటే అత్యాధునికమైన వాహనాలు అందుబాటులోకి వస్తాయి. వాటిని 100 కిలోమీటర్ల దూరాన్ని కూడా నిమిషాల్లో చేరుకోవచ్చు. విమానాలు ఉండకపోవచ్చు. విమానాల స్థానంలో సూపర్ ఎయిర్ క్రాఫ్ట్స్ అందుబాటులోకి వస్తాయి. కార్లు, బస్సులు, బైకులు ఇలా అన్ని గాలి, నీరు, నేలపై ప్రయాణించేందుకు అనువుగా తయారవుతాయి. ముఖ్యంగా స్పేస్ ట్రావెలింగ్ కు అవకాశం ఉంది. అయితే దానికి కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్
అప్లికేషన్స్ తెరపైకి వస్తాయి. ఫ్రీగా స్పేస్ ట్రావెలింగ్ జరిగే అవకాశాలు లేకపోవచ్చు. మనిషికి పని భారం పూర్తిగా తగ్గుతుంది. అన్ని మిషన్లే చేస్తాయి. మనిషి నిద్ర లేవడం దగ్గర నుంచి పడుకునే వరకు వారి అన్ని పనులు మిషన్లే దగ్గరుండి చూసుకుంటాయి. ఇక భవనాల విషయానికి వస్తే భూకంపాలకు నాణ్యతారాహిత్యం కారణంగా కూలిపోయే అవకాశాలు ఉండవు. స్ట్రాంగ్ భవనాలు, ఎత్తైన భవనాలు నిర్మితమవుతాయి. ఫ్లైఓవర్లు, ఇతర బ్రిడ్జులు కూడా వాటిపై నుంచి కానీ మధ్యలో నుంచి కానీ నిర్మించే అవకాశం ఉంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ కారణంగా భవనాల నిర్మాణం అత్యంత సులభంగా తక్కువ కాలంలో మన్నికగా జరుగుతుంది. మరి 2023లో ఈ భూమి ఎలా ఉండబోతోంది? మనిషి జీవితంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయని మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.